నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఏపీలో మహిళా ఓటర్లను చూస్తేనే తెలుగుదేశం కూటమి పార్టీలు వణికిపోతున్నాయి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ జై జగన్ నినాదంతో అక్క చెల్లెమ్మలు హోరెత్తిస్తున్నారు. జగన్ సిద్ధం సభలలోనూ మహిళల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. 5 ఏళ్లుగా తమ కుటుంబాలను సొంత అన్న కంటే ఎక్కువగా ఆదుకుంటున్న జగన్ అన్నకే తమ ఓటని తేల్చి చెబుతున్నారు. ఏ ముగ్గురు మహిళలు కలిసినా ఇదే మాట. ఈసారి కూడా వైసీపీకే ఓటు వేస్తామని, జగనన్న రుణం తీర్చుకుంటామని చెబుతున్నారు. తెలుగుదేశం కూటమి చంద్రబాబు బూటకపు హామీలను నమ్మే ప్రసక్తే ఉండదని తేల్చి చెబుతున్నారు. నవరత్నాలు పేరుతో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని చెబుతున్నారు. వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు తెలుగుదేశం కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, వడ్డీ లేని రుణాలు, డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ అంటూ మసిబూసి మారడకాయ చేస్తున్న తెలుగుదేశం చంద్రబాబు తీరుపై మహిళలు విరుచుకుపడుతున్నారు. కాగితం మీద ఎన్ని హామీలు ఇచ్చినా తాము నమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. మహిళా పక్షపాతిగా జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత కూడా జగన్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో మహిళలను తన ఓటు బ్యాంకుగా మలుచుకున్నారు. లక్షలాది మంది గృహిణులకు సొంతింటి కల నెరవేర్చే క్రమంలో ఇంటి పట్టాలను వారి పేరుతోనే ఇచ్చారు. అలాగే అమ్మఒడి తదితర సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా మహిళల ఖాతాల్లోకి జగన్ ప్రభుత్వం పంపుతూ డ్వాక్రా రుణాలను మాఫీ చేసిన ఆయా కుటుంబాల పాలిట శ్రేయోభిలాషిగా మారారు. అమ్మఒడి అయినా మరేదైనా వైసీపీ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా మహిళలనే టార్గెట్ చేసింది. వారి సంక్షేమానికి కట్టుబడి ఉంది. అదే ఇప్పుడు వైసీపీకి ప్లస్గా మారింది. అటు తెలుగుదేశం కూటమి సూపర్ 6 అంటూ వరాలు కురిపిస్తున్నా ఆల్ ఫ్రీ బాబు సంగతి తమకు తెలుసునంటున్నారు. 2014లో తెలుగుదేశం హామీలు నమ్మి ఓటు వేస్తే ఏం చేశారని ప్రశ్నిస్తున్న ఓటర్లు జగన్ అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి నవరత్నాలు హామీలను అమలులోకి తెచ్చిన తీరును గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ పార్టీ మాయలో పడేది లేదని చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,39,851 మంది, మహిళా ఓటర్లు 2,10,58,615 మంది, పురుషుల కంటే మహిళా ఓటర్లు 7,18,764 మంది ఎక్కువ ఉన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువ. దీంతో తెలుగుదేశం కూటమిలో భయం మొదలైంది. Please subscribe .news.